Okay, guys. So, very good evening. Welcome to this session. So, before we start, let's quickly walk through our principles. So, please mute లో ఉండండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే immediately unmute అడగండి. Focus. You are investing your time. So, make it productive, make it worth, make it count. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. Don't turn on the camera. Don't do parallel practice with me. You will lose the focus and respect time. ఇప్పుడు డెమో సెషన్స్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ ఇంకా తర్వాత నుంచి .7:15కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ యా, ఇట్స్ తెలుగు సెషన్. సో ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దట్ మనం ముందుకెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే జెంకిన్స్ అంటే ఏంటిది, ఓకే, సో జెంకిన్స్ అంటే ఏంటిది, జెంకిన్స్ పర్పస్ ఏంటిది, సో అదొక CI/CD టూల్ అని, పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. లెట్ మీ ఓపెన్ ద డయాగ్రామ్ ఇఫ్ ఐ హ్యావ్ రీసెంట్. ఇది కాదు, ఐఎమ్ సారీ, ఫైల్ ఓపెన్ డెస్క్టాప్ బ్యాచ్ 14. ఇది నిన్న డయాగ్రామ్. సో నిన్న మనం ఈ డయాగ్రామ్లో డిస్కస్ చేసినాం. సో వాట్ ఈస్ జెంకిన్స్? సో బేసికలీ జెంకిన్స్ ఏంటి, ఒక పవర్ఫుల్ CI/CD టూల్. ఎస్, ఇది ఒక పవర్ఫుల్ CI/CD టూల్. ఇది ప్లగిన్ బేస్డ్ టూల్. మనం ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందని, ఇందులో జాబ్స్ రాస్తామని. వాట్ ఈస్ జాబ్? జాబ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం జెంకిన్స్కి చెప్తున్నాం, ఓకే, ఒకవేళ డెవలపర్స్ కనుక కోడ్ రెడీగా గిట్హబ్లో పెడితే ఆ కోడ్ని క్లోన్ చేసుకో. ఎక్కడి నుంచి? గిట్హబ్ నుంచి. కోడ్ని బిల్డ్ చేయి. ఎలా బిల్డ్ చేయి? బిల్డ్ టూల్ ద్వారా బిల్డ్ చేయి. ఓకే, కోడ్ బిల్డ్ అయ్యి రెడీ ఉంది ఆర్టిఫాక్ట్, దాన్ని సర్వర్లో డిప్లాయ్ చేయి. టామ్క్యాట్లో ఎక్కడ టామ్క్యాట్ క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉన్నాయి, జాబ్లో మనం మెన్షన్ చేయాలి. ఇవన్నీ చూద్దాం మనం. ఇవి నిన్న మనం హై లెవెల్లో డిస్కస్ చేసినాం. అండ్ ఆల్సో జెంకిన్స్ని ఎలా సెటప్ చేయాలో కూడా డిస్కస్ చేసినాం. సో జెంకిన్స్ని ఎక్కడ సెటప్ చేయాలి? ఏదో ఒక మెషిన్ మీద సెటప్ చేయాలి, సర్వర్లో సెటప్ చేయాలి. మరి ఆ సర్వర్ ఎక్కడుంది? ఆ సర్వర్ ఎక్కడైనా ఉండొచ్చు. నా ల్యాప్టాప్లో కూడా నేను జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే డేటా సెంటర్లో కూడా జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు, జెంకిన్స్ సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. అట్లనే క్లౌడ్లో కూడా జెంకిన్స్ సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. సో మరి ఎక్కడ క్రియేట్ చేస్తే బాగుంటుంది జెంకిన్స్ సర్వర్ని అంటే క్లౌడ్లో క్రియేట్ చేస్తే బెటర్. ఎందుకు క్లౌడ్లో క్రియేట్ చేయాలి? మన కోర్సే అది, క్లౌడ్ ప్లస్ డెవాప్స్. మన కోర్స్ ఏంటిది? AWS క్లౌడ్ ప్లస్ డెవాప్స్. ఇవి రెండు డెడ్లీ కాంబినేషన్, AWS క్లౌడ్ ప్లస్ డెవాప్స్. ఓకే, ఇవి రెండు హాట్ కేక్స్ ఇన్ ద మార్కెట్. ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి, ప్యారలల్లీ ట్రావెల్ చేస్తాయి, లింక్డ్గా ట్రావెల్ చేస్తాయి. సో మన జెంకిన్స్ సర్వర్ని నా ల్యాప్టాప్లోనో మీ ల్యాప్టాప్లోనో కాకుండా క్లౌడ్లోనే క్రియేట్ చేద్దాం. క్లౌడ్లో ఒక లైనెక్స్ సర్వర్ తీసుకుందాం. ఎందుకు లైనెక్స్ సార్? విండోస్ సర్వర్లో జెంకిన్స్ ఇన్స్టాల్ చేయలేమంటే చేయొచ్చు, కానీ రియల్ వరల్డ్లో 90% ఆఫ్ ద సర్వర్స్ లైనెక్స్ సర్వర్స్. అందుకే ఫస్ట్ లైనెక్స్ సర్వర్ని సెటప్ చేసి ఆ తర్వాత జెంకిన్స్ని ఇన్స్టాల్ చేసినాం నిన్న. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ హాఫ్లో జెంకిన్స్ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం, సెకండ్ హాఫ్లో లైనెక్స్ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. ఓకే, నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇవి నేను డైలీ రిపీట్ చేయను ఇలాంటి క్వశ్చన్స్, బట్ యా మళ్ళీ చెప్పండి. నేను చెప్పినంత వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. కరిష్మా చెప్పండి. 21. కరిష్మా, యువర్ టాకింగ్. Others, any questions? If no questions, type. I expect you to type or talk. I want an interactive session. Please type or talk. Any questions so far? సరే, కొందరు ఈ వీడియోస్ ఎక్కడ ఉంటాయి సార్ అని కూడా అడుగుతున్నారు. సో ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో మీరు ఇప్పుడు ఏవైతే ఈ వీడియోస్ ఉన్నాయో ఫ్రీ వీడియోస్, మీరు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. ఒక్కసారి మీరు యూట్యూబ్ అని కొట్టండి. సో యూట్యూబ్లోకి వెళ్తే మీరు ఆ యూట్యూబ్లో మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. మధు కిరణ్ డెవాప్స్, జస్ట్ మధు కిరణ్ డి కొట్టినా వచ్చేస్తుంది. సో యూ విల్ సీ ద ఛానల్ మధు కిరణ్. లోగో వచ్చేసి మైండ్ సర్క్యూట్ అని ఉంటుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ ఆర్ ఆల్రెడీ 14.9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. దెన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్స్లోకి రండి. ప్లేలిస్ట్లో ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మనం జరుగుతున్న కోర్స్ ప్లేలిస్ట్. AWS DevOps Basics, Mastering Jenkins for DevOps అనే ప్లేలిస్ట్ ఉంది. సో ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో డే టు డే క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇది మొన్నటి క్లాస్, ఇది నిన్నటి క్లాస్, క్లాస్ 1, క్లాస్ 2, ఇంకో 2-3 గంటల తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ కూడా ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది, క్లాస్ 3 లాగా. సో ఈ వీడియోస్ చూడండి. యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓపెన్ చేసి చూడండి. నేను ఎలాగో మెల్లిగా చెప్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే 2x స్పీడ్లో చూడండి, తప్పేమీ లేదు. ఓకే, సో 2x స్పీడ్లో చూడండి ఇన్ కేస్ మీకు స్లోగా అనిపిస్తే. బట్ మేక్ షూర్ యూ వాచ్ ఇట్. ఓకే, సో మేక్ షూర్ యూ వాచ్ ఇట్. ఇది వీడియో 1. చూడండి. సో వాచ్ ఇట్. స్పీడ్లోనో స్లోనో లేదు, మీకు అర్థం కాకపోతే 0.75 స్పీడ్లో చూడండి. చాలా స్లో అనిపిస్తే 2x స్పీడ్లో చూడండి. బట్ యూ మస్ట్ వాచ్ ఇట్. అండ్ మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కదబ్బా. జస్ట్ 28 లైక్స్, ఇది అన్యాయం అబ్బా. సో సి హౌ విల్ ఐ గెట్ మోటివేషన్? నాకు మోటివేషన్ త్రూ యువర్ లైక్స్ ఆర్ త్రూ యువర్ కామెంట్స్. ఐ థింక్ 2 కామెంట్స్ అని పెట్టారు. అట్లీస్ట్ లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే, అది కూడా నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ దట్స్ హౌ ఐల్ గెట్ మోటివేటెడ్. సో మీరు నాట్ ఈవెన్ ఇప్పుడు ఈ క్లాస్లోనే ఐ కుడ్ సీ అరౌండ్ 65 పీపుల్. సో లైక్స్ చూస్తే 28 ఉన్నాయి. వ్యూస్ చూస్తేనేమో ఐ థింక్ 651 వ్యూస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ ఇట్. చేతులు అయితే అరిగిపోవు కదా లైక్ చేస్తే. కెన్ ఐ ఎక్స్పెక్ట్ లైక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. సో ఇన్ కేస్ మీకు నచ్చకపోతే అది వేరే విషయం, యూ మే డిస్లైక్. బట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. సి, సో ఇంకా హెల్త్ 100% సెట్ కాలేదు. స్టిల్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. సో యూ షుడ్ మోటివేట్ మీ, రైట్? సో యువర్ లైక్స్ ఆర్ మోటివేషన్ టు మీ. ఓకే, చలో ఎనీవేస్. సో ఇక్కడ మీకు వీడియోస్ దొరుకుతాయి. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో హియర్ యూ కెన్ సీ ద వీడియోస్. ప్లేలిస్ట్లోకి రండి. AWS DevOps Basics అనే ప్లేలిస్ట్ ఉంది. అందులో డైలీ బేసిస్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటే వేరే ప్లేలిస్ట్ కూడా యూ కెన్ చెక్అవుట్. ఇట్స్ అప్ టు యూ. చలో, నా మనం నిన్న ఏం చేసినాము అంటే మనం క్లౌడ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. సో క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం డెడ్ ఈజీ. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారో క్లౌడ్లో కూడా అలానే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది వెరీ వెరీ ఈజీ, సింపుల్. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ URLలోకి లాగిన్ కాండి. console.aws.amazon.com ఎంటర్ కొట్టండి. నాకు ఇలా వస్తుంది, మీకు ఇలా కూడా రాదు. మీకు ఎలా వస్తుంది అంటే సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అంటే ఇలా కనిపిస్తుంది, మీకు ఇది వస్తుంది. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే మెన్షన్ యువర్ యూజర్ నేమ్, ఇది నా రూట్ యూజర్ ఈమెయిల్, ఇది పాస్వర్డ్. ఐ మెన్షన్ మై పాస్వర్డ్, ఐ ప్రొవైడ్ మై పాస్వర్డ్, సైన్ ఇన్. సో నేను నా అకౌంట్లోకి, క్లౌడ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఓకే, స్కిప్ ఫర్ నౌ. సో మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ క్రియేట్ చేసుకోకపోతే ఇట్స్ హై టైమ్ ఫర్ యూ టు క్రియేట్. క్రియేషన్లో ఇబ్బంది ఉంటే మా హెల్ప్ తీసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే 1 వీక్ వరకు వీ విల్ ప్రొవైడ్ యూ అ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ యూ, సో దట్ మీ ప్రాక్టీస్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో సో మేము 1 వీక్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ అకౌంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కోసం రమణికి పింగ్ చేయండి. సో రమణి విల్ హెల్ప్ యూ. రమణి నంబర్ నేను గ్రూప్లో పెట్టాను. ఎస్, కమ్యూనిటీ గ్రూప్లో పెట్టాను. సో యూ కెన్ పింగ్ హర్, షీ విల్ ప్రొవైడ్ యూ 1 వీక్ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ యూ. సో ఈ లోపు మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, ఫైన్. నా సరే, ఇప్పుడు లైనక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి సార్? నిన్ననే మనం డిస్కస్ చేసిన, మళ్ళీ ఓవర్ చేస్తున్నాను, డైలీ ఇవ్వను. సో ఆ సర్వీస్ పేరు ఏంటి చెప్పండి. యూ కెన్ టాక్. ఆ సర్వీస్ పేరు EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ సర్వీస్ ద్వారా మనం AWS క్లౌడ్లో సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు, వర్చువల్ సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. సో ఇన్స్టాన్స్ అన్నా సర్వర్ అన్నా ఒకటే, ఇన్స్టాన్స్లోకి వెళ్ళండి.
సో ప్రస్తుతానికి ఏం ఇన్స్టాన్సెస్ లేవు. సో ఈరోజు మళ్ళీ ఒకసారి ఫ్రెష్లీ క్రియేట్ చేస్తాను. ఇంకా మండే నుంచి క్లాస్కి ముందే నేను రెడీ పెడతాను ఇన్స్టాన్స్. ఓకే, సో లెట్ us క్రియేట్ ఏ ఇన్స్టాన్స్. ఎలా క్రియేట్ చేయాలి ఇన్స్టాన్స్? సో ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఏంటా బేసిక్ డీటెయిల్స్? లెట్ మీ షో ప్లస్ ప్లస్. సో ఆ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ అది ఏం అడుగుద్ది? నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నేమ్ ఇవ్వండి, జెంకిన్స్ సర్వర్ అని ఇవ్వండి, ఆర్ లైనెక్స్ సర్వర్, జెంకిన్స్ సర్వర్. అది ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇద్దాం? లైనెక్స్, అమెజాన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇద్దాం. అది ఎక్కడ ఉంటుంది? క్విక్ స్టార్ట్లోకి వచ్చి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్? ఓకే, సో ఏడబ్ల్యూఎస్ వారు రకరకాల టైప్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, అంటే నీకు ఎంత సిపియూ కావాలి, ఎంత ర్యామ్ కావాలి అనే దాన్ని బట్టి. సో T2.micro అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్, దీనికి బిల్లు పడదు. మీరు దీంట్లో ప్రాక్టీస్ చేయండి. నేను క్లాసు స్లో కాకుండా ఉండడానికి, అంటే ఇది కొంచెం స్లోగా బిహేవ్ చేస్తుంది, నేను T2.medium తీసుకుంటాను. T2.mediumలో కూడా పెద్ద బిల్ ఏం పడదు. ఇమ్మీడియట్లీ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని డిస్ట్రాయ్ చేస్తే సరిపోతుంది. T2.medium. సో దీనికి కొంచెం సిపియూ ఎక్కువ ఉంది, 2 CPUs ఉన్నాయి, 4 GB ర్యామ్, కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఓకే, సరే, నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కీ పేర్ ఎందుకు? మీ సర్వర్ని సెక్యూర్గా కనెక్ట్ చేయడానికి మీకు ఒక పేర్ ఆఫ్ కీస్ కావాలి, పబ్లిక్, ప్రైవేట్. సో నిన్నటిదే మనం యూజ్ చేసుకుందాం. సో ఓకే, ఎనీవే ఈరోజు ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే మీకు 90% అర్థమైంది, 10% అర్థం కాదు. ఇట్స్ ఓకే, నిన్నటి రికార్డింగ్ చూస్తే మీకు అది కూడా అర్థమైంది. సరే, నిన్న మనం ఏ కీ పేర్ క్రియేట్ చేసుకున్నాం? ఆ నేమ్ ఏంటిది? డెవాప్సా, ఏడబ్ల్యూఎస్ కి? ఐ థింక్ డెవాప్స్ అనుకుంటా. డెవాప్స్ కి. సో నిన్నటిదే సెలెక్ట్ చేసుకుంటా. లేదు సార్ నేను కొత్తది క్రియేట్ చేసుకుంటా, కొత్తది క్రియేట్ చేసుకోండి, డజంట్ మ్యాటర్, మీ చాయిస్. బట్ యా, మీకు ఆల్రెడీ చూపించేసాను కదా డెవాప్స్. నెక్స్ట్ ఏం చేయాలి? కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోమని చెప్పాను ఫస్ట్ టైం అయితే. ఆల్రెడీ నిన్న మనం క్రియేట్ చేసుకున్నాం. ఏం చేసినాం? ఎడిట్లోకి వెళ్ళి కొత్త సెక్యూరిటీ గ్రూప్, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టి ఇక్కడ అన్నిటిని ఓపెన్ చేసినాం. సో ఈరోజు ఆ కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే నిన్నటి దాన్ని యూజ్ చేసుకున్నాం, అది వన్ టైం యాక్టివిటీ. సో సరే, ఈ ఒక్కరోజు కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తా. ఏమంట? SG2 అంట, 2-DevOps అంట ఈ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ 2 డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తా. ఏం చెప్పినా అన్ని పోర్ట్స్ని, అన్ని ప్రోటోకాల్స్ని అలౌ చేయమని చెప్పిన. సో ఏం చేయాలి? ఇక్కడ యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ని క్లిక్ చేసి టైప్ ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవే. ఇది నేను ఆల్రెడీ కవర్ చేశాను. దట్స్ ఇట్. ఈ స్టోరేజ్ 8 GB ఇస్ ఫైన్, లేదు అంటే మీరు పెంచుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. 8 GB ఇస్ ఫైన్. లాంచ్ ఇన్స్టెన్స్. చూసారా, నిన్న చాలా టైం పట్టింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో నేమింగ్ కన్వెన్షన్ సరిగ్గా లేదంట. నేను మళ్ళీ ఒకసారి ఎడిట్ ఇన్స్టెన్స్ కాన్ఫిగ్. సో ముందు SG అని పెట్టొద్దు అనుకుంటా. సో DevOps-2-SG సెక్యూరిటీ లాంచ్ ఇన్స్టెన్స్. జస్ట్ నేమ్ అది తీసుకోలేదు, మళ్ళీ తీసుకోవట్లే. You have changed in descriptions, not name. డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను. నేను డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తాను, సారీ. నేమ్ కూడా చేంజ్ చేస్తాను. DevOps-2-SG లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ నేమ్ తీసుకుంది, అది క్రియేట్ చేస్తుంది, ఒక సర్వర్ని ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, సర్వర్ రెడీ అయింది. సో ఇది ఆ సర్వర్ ఇన్స్టాన్స్, యూనిక్ ఐడి. ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, సర్వర్ అప్ అవుతుంది. ఇట్ గెటింగ్ క్రియేటెడ్, ఇట్ ఈస్ గెటింగ్ ఇనిషియలైజ్డ్. సరే, ఈ సర్వర్ని ఎట్లా కనెక్ట్ కావాలి? నిన్న మీకు చెప్పిన గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీ ప్రైవేట్ కీని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి అని చెప్పిన. నిన్న మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంటిది? డెవాప్స్ కీస్. ఇక్కడ ఈ వైట్ స్పేస్లో ఏమని చెప్పిన? గిట్ బాష్ ఓపెన్ చేయమని చెప్పాను. ఈ గిట్ బాష్ ఏంటిది అని మీరు ఫస్ట్ టైం జాయిన్ అయితే నథింగ్ టు వరీ, అది చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, గూగుల్లో కూడా వచ్చేస్తుంది. ఓకే, డెవాప్స్ కీస్. నెక్స్ట్ ఏం చేయమన్నా? ఆ సర్వర్ని కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్,
కనెక్ట్ SSH క్లయింట్లోకి వచ్చి ఫస్ట్ ఈ కమాండ్ కాపీ చేసుకోండి, chmod కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు LS కొడితే కీ కనిపించాలి. వాట్ ఈజ్ LS నేను చెప్తాను, ఈరోజే చెప్తాను అవన్నీ. కాపీ దిస్ కమాండ్, పేస్ట్ హియర్, కాపీ దిస్ కమాండ్, పేస్ట్ హియర్. సో ఈ chmod ఏంటి సార్, LS ఏంటి అర్థమవుతాయి మీకు, అన్ని కొత్త వాళ్ళకి అర్థమవుతాయి, డోంట్ వరీ. సరే, నేను ఇప్పుడు జెంకిన్స్ సర్వర్లోకి వచ్చేసాను. ఓకే, నేను డెడికేటెడ్ లైనక్స్ సెషన్స్ తీసుకుంటా, మీకు కొన్ని అడ్హాక్ లైనక్స్ కమాండ్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. అడ్హాక్ లైనక్స్ కమాండ్స్ అంటే లింక్డ్ ఇన్ పోస్ట్ వదిలేయండి. సో ఇప్పుడు ఇది సర్వర్ కదా, ఈ సర్వర్ నేమ్ని సెట్ చేయాలి అంటే కమాండ్ ఏంటి అంటే, సరే ఫస్ట్ ఏం చేయండి అంటే సర్వర్లో లాగిన తర్వాత రూట్ యూజర్కి స్విచ్ కండి. ఇప్పుడు ఏ యూజర్లో ఉన్నారు మీరు అంటే హూ యామ్ ఐ, EC2 యూజర్లో ఉన్నారు. హూ యామ్ ఐ, ఆమె EC2 యూజర్. రూట్ యూజర్ ఎప్పుడు కూడా సర్వర్లో టాప్ యూజర్ ఎవరు, లైనక్స్ సర్వర్లో టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. సో రూట్ యూజర్కి ఎట్లా స్విచ్ కావాలి, sudo su dash. ఈ కమాండ్స్ అన్నీ చెప్తా, డోంట్ వరీ, జస్ట్ ఇప్పుడు కమాండ్స్ని ఫెమిలియర్ చేస్తున్నా. sudo su dash ఎక్కడికి స్విచ్ అయినా రూట్ యూజర్కి స్విచ్ అవుతుంది. ఈ రూట్ యూజర్ ఏంటిది ఇవన్నీ నేను క్లాస్లో మళ్ళీ చెప్తాను. నా ఇప్పుడు ఈ సర్వర్ నేమ్ ఏంటిది, ప్రాపర్ నేమింగ్ లేదు. సర్వర్ నేమ్ ఏంటిది అంటే కమాండ్ ఏంటంటే పోస్ట్ నేమ్. సో ఇదేదో వేరే నేమ్ ఉంది. సో సర్వర్ నేమ్ తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటిది నేమ్. సరే నేమ్ ఎట్లా చేంజ్ చేయాలి సార్ అంటే హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలి, ctl set host name. ఏ నేమ్ ఇద్దాం, జెంకిన్స్ అని ఇద్దాం సర్వర్ నేమ్. host name ctl, I'm changing the host name. Set host name, a name Jenkins. Copy it, paste here. సో నేమ్ చేంజ్ అయింది కానీ మీకు రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి sudo su dash అంటే మళ్ళీ ఒకసారి యూజర్లో వెళ్తున్నాం. చూడండి, రూట్ యూజర్ ద్వారా జెంకిన్స్ సర్వర్లోకి లాగిన్ అయ్యారు. Who am I? I'm a root user. What is the server name? Jenkins. Okay, got it? సో జెంకిన్స్ సర్వర్ అని సర్వర్ని రీనేమ్ చేసిన. సో ఇప్పుడు ఈ సర్వర్లో జెంకిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సింపుల్, స్ట్రైట్ అవే కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సో నిన్నటి క్లాస్ ఏది, ఇవే కదా కమాండ్స్. సో ఇవి ఆర్ కమాండ్స్. ఈ కమాండ్స్ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అంటే నా అంతటా నేను ఇచ్చిన కమాండ్స్ కాదు, నేను గూగుల్నే అడిగా, అఫీషియల్ డాక్యుమెంటేషన్లో తీసుకున్నా. గూగుల్లోకి వెళ్ళి జెంకిన్స్ ఇన్స్టలేషన్ అండ్ అమెజాన్ లైనక్స్ అని కొట్టినా. సో ఇది అఫీషియల్ జెంకిన్స్ లింక్, అఫీషియల్ జెంకిన్స్ సైట్ jenkins.io. అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లాస్లో నేను కవర్ చేసేసిన. ఇక్కడ కింద ఎక్కడో స్టెప్స్ ఉన్నాయి. సర్వర్ని కనెక్ట్ అయిన తర్వాత ఎస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి. ఏంటి స్టెప్స్, ఇవే నేను కాపీ చేశాను. సో ఓకే, నేను కొత్త చేయలేదు. ఎం అప్డేట్ బై, wget, rpm ఇవి నేను ఏమైనా కాపీ చేసిన. ఎం అప్డేట్ బై, wget, rpm, అప్గ్రేడ్. ఇది జెంకిన్స్ జావా రిక్వైర్డ్ కాబట్టి జెంకిన్స్కి జావా, జెంకిన్స్, ఈ కమాండ్స్ అన్ని కాపీ చేసిన. ఇక్కడ వరకు కాపీ చేసిన ప్రతి కమాండ్. మళ్ళీ కాపీ చేసుకోండి, 5 ప్రతి కమాండ్ కాపీ చేసుకోండి అప్ టు హియర్, స్టార్ట్ వరకు 7 కమాండ్స్. సో ఇవ్వే 1 2 3 4 5 6 7 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, వాట్ ఎవర్. ఇక్కడ 2 కమాండ్స్ ఉన్నాయి. సో వీటిని కాపీ చేసుకోండి, జస్ట్ కాపీ చేసుకోండి. ఈ కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్తాను మీకు లైనక్స్ కవర్ అయిన తర్వాత. సో రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ కొట్టి అంతే. సో ఏం జరుగుతుంది అంటే జావా డౌన్లోడ్ అయ్యి జావా ఇన్స్టాల్ అవుతుంది, జెంకిన్స్ డౌన్లోడ్ అయ్యి జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది, అండ్ జెంకిన్స్కి సంబంధించిన సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, జెంకిన్స్ డౌన్లోడ్ అయ్యి జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది,
చూడండి డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ కూడా అవుతుంది. అండ్ ఫైనల్లీ జెంకిన్స్కి సంబంధించిన సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో జనరల్లీ దేనికైనా కూడా సో ఇక్కడ నుంచి టైప్ చేస్తానండి. జనరల్లీ ఓకే, ఒక సర్వీస్ అప్ ఉందా లేదా తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటిది అంటే, ఇప్పుడు హోస్ట్ నేమ్ సంబంధించిందేమో హోస్ట్ నేమ్ సిటిఎల్ కమాండ్. ఇక్కడ నుంచి 20th September 24. ఈ కమాండ్స్ మీకు అర్థమైనాయి, హోస్ట్ నేమ్ సిటిఎల్. అట్లనే సర్వీస్ అప్ ఉందా లేదా తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటంటే సిస్టమ్ సిటిఎల్. ఇదేమో హోస్ట్ నేమ్ సిటిఎల్, ఇది సిస్టమ్కి సంబంధించిన సర్వీస్ స్టేటస్ తెలుసుకోవాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. ఒకవేళ సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్. ఇందాక మనం అదే కాపీ పేస్ట్ చేసినాం. ఎనీవే చూద్దాం, కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. మీరు టైప్ చేయండి, పేస్ట్ చేయండి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. ఏమంట, ఆ సర్వీస్ యాక్టివ్గా ఉంది. ఎప్పటి నుంచి? 1 minute 8 seconds ఎగో నుంచి యాక్టివ్ ఉంది. దాని ప్రాసెస్ ఐడి ఏంటిది? ఇది దాని ప్రాసెస్ ఐడి. అట్లనే మరి దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలి? సర్వీస్ అప్ అండ్ రన్నింగ్ ఉంటే సరిపోదు కదా. మరి ఆ జెంకిన్స్ సర్వీస్ని బ్రౌజర్లో ఎలా యాక్సెస్ చేయాలి? ఏం చేయాలి అంటే దాని యొక్క ఇది దాని హోస్ట్ నేమ్, డిఎన్ఎస్ నేమ్, దీన్ని కాపీ చేసుకోండి. జెంకిన్స్ ఏ పోర్ట్ మీద వర్క్ అవుతుంది అంటే పోర్ట్ నంబర్ 8080. సో అందులో టైప్ చేసి shift:8080. ఓకే, సో ఈ హోస్ట్ నేమ్ ఆర్ డిఎన్ఎస్ నేమ్ విత్ పోర్ట్ నంబర్ 8080, ఎంటర్. సో ఇప్పుడు జెంకిన్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది అన్లాక్ జెంకిన్స్. ఓకే, జెంకిన్స్ లాక్ అయ్యింది. దీన్ని అన్లాక్ చేయాలంటే ఇక్కడ పాస్వర్డ్ ఉందంట. ఇక్కడ varlib jenkins లో సీక్రెట్స్ లో ఈ ఫైల్లో పాస్వర్డ్ ఉందంట. మీకు ఇక్కడ ఫస్ట్ టైం కనిపిస్తుంది, ఇక్కడ మీకు ఫస్ట్ టైం కనిపిస్తుంది ఆ పాస్వర్డ్. సరే కనిపించట్లేదు, వాడే చెప్తుంది దిస్ మే ఆల్సో బి ఫౌండ్ ఎట్ దిస్ లొకేషన్. ఇది అదే ఈ పాత్లో కనిపిస్తుంది. సో ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే లైనక్స్లో కమాండ్ ఏంటంటే క్యాట్ కమాండ్. సో క్యాట్ ఆ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది ఫైల్, ఒక ఫైల్, ఈ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలి అంటే క్యాట్ కమాండ్తో చూడొచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది నాకు, బట్ లెట్స్ సే నాకు కనిపించలేదు, మిస్ అయింది అనుకుంటే నేను ఏం చేస్తాను అంటే క్యాట్ ఏ పాత్, ఈ పాత్ varlib jenkins సీక్రెట్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇది ఇట్లా మీరు ఆ పాస్వర్డ్ తెచ్చుకోవచ్చు. కాపీ ఇట్, పేస్ట్ హియర్, దాట్స్ ఇట్, కంటిన్యూ. సో ఇక్కడ అడుగుతుంది మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారా లేకపోతే జెంకిన్సే డిఫాల్ట్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయమంటారా? లెట్ జెంకిన్స్ ఇన్స్టాల్ డిఫాల్ట్ సజెస్టెడ్ ప్లగిన్స్, ఇది చెక్ చేస్తాం. ఇప్పుడు జెంకిన్సే రకరకాల ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తుంది, ఇన్స్టాల్ చేస్తుంది. సో లెట్ ఇట్ 1 or 2 minutes పట్టుద్ది, లెట్ ఇట్. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ చూడండి. గిట్ ప్లగిన్, పైప్లైన్ ప్లగిన్, టైమ్ స్టాంప్ ప్లగిన్, యాంట్ ప్లగిన్, రకరకాల ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాం డిఫాల్ట్. తర్వాత యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసుకోండి. నా పేరు మధు, యూజర్ నేమ్ కూడా మధుయే, పాస్వర్డ్ కూడా మధుయే, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫుల్ నేమ్ కూడా మధుయే ఇస్తా, ఈమెయిల్ madhu@gmail.com. సేవ్ అండ్ కంటిన్యూ. Save and finish. So start using Jenkins. So ఇది మీ జెంకిన్స్ యొక్క డాష్బోర్డ్. సో ఎస్టర్డే ఐ థింక్ ఈ టాస్కే మీకు ఇచ్చిన. సో చాలా మంది చేశారు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్, ఇంకా చాలా మంది చేయాలి. ఓకే, సో యూటిలైజ్ ద టైం. ఇనిషియల్లీ ఎంత కష్టపడితే అంత మంచిది. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్?
I'm asking you. Yeah, so far any questions? So are we good? No, sir. అడగండి. No, sir. No. Okay, great. Okay, great. Fine. సో ఐ థింక్ ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, కానీ ఎన్రోల్ కాని వాళ్ళు ఒకరిద్దరే పర్సనల్లీ పెట్టారు. సో డూ ఇట్. ఓకే, సో ప్లీజ్ చేయండి, నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. నో. సో ఇప్పుడు ఇది జెంకిన్స్ డాష్బోర్డ్. సో ఫస్ట్ మీరు మీ సైడ్ నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ లోగో ఏంటిది, ఈ సెర్చ్ ఏంటిది, ఈ యూజర్ ఎవరు, మధు అంట. లాగౌట్ ఏంటిది, ఒక లాగౌట్ క్లిక్ చేస్తే లాగౌట్ అవుతుంది, మళ్ళీ లాగిన్ ఎట్లా కావాలి, మధు. ట్రై టు ఎక్స్ప్లోర్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఎనీవే నేనైతే చెప్తాను, దట్ ఇస్ ద బెస్ట్. ఎప్పుడైనా కూడా ఏదైనా కొత్తది ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ న్యూ ఐటమ్ ఏంటిది, బిల్డ్ హిస్టరీ ఏంటిది, వ్యూస్ ఏంటిది, క్యూ ఏంటిది, ఎగ్జిక్యూటివ్ ఏంటిది, మనం చూద్దాం. సో నేను చెప్పాను కదా, జెంకిన్స్లో మనం ఎలా చేస్తాం, జెంకిన్స్కి ఎలా మనం టాస్క్లు ఇస్తాం, త్రూ జాబ్. సో ఇక్కడ మీరు చూడండి, క్రియేట్ ఎ జాబ్. జాబ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా, ఐటమ్ అన్నా ఒక్కటే. ఓకే, జాబ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా, ఐటమ్ అన్నా ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే ఒకటే. సో మరి జాబ్ని ఎట్లా క్రియేట్ చేయాలి? మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సరే, నేను క్రియేట్ జాబ్ ఆర్ న్యూ ఐటమ్ వాట్ ఎవర్ ఏమిద్దాం, ఈ జాబ్ నేమ్ ఆర్ ఈ ప్రాజెక్ట్ నేమ్. ఓకే, ఐటమ్ అన్నా, జాబ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా ఒకటే. సరే, నేను లెట్స్ జాబ్ 1 అంట. సో ఇక్కడ ఏంది, రకరకాల టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సరే, ఫస్ట్ టైం ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. హియర్ యూ వుడ్ సీ ద ఆప్షన్స్, కాన్ఫిగరేషన్ ఆప్షన్స్. జెంకిన్స్ మనం చెప్తున్నాం, గిట్లో ఏదో ఉంది, కోడ్ గిట్లో రెడీ ఉంది, క్లోన్ చేసుకో, బిల్డ్ చేయి. ఓకే, బిల్డ్ చేయి, ఇంకేదో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో బిల్డ్ చేయి. ద బిల్డ్ స్టెప్ ఏంటిది, తర్వాత డౌన్ గ్రేడ్లో డిప్లాయ్ చేయి. ఇట్లా రకరకాల స్టెప్స్ ఇక్కడ మనం చేయొచ్చు. మనం ఈ నెక్స్ట్ 2-3 డేస్ అదే చేస్తాం బై ద వే. బట్ ఇది ఫస్ట్ టైం కదా, ఇప్పుడు నేను ఎంటీ జాబ్ క్రియేట్ చేస్తున్నాను, వీటిని ఏం టచ్ చేయట్లేదు. సేవ్. ఓకే, నౌ ఆ ఎంటీ జాబ్ గాట్ క్రియేటెడ్. డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఎంటీ జాబ్, జాబ్ 1 గాట్ క్రియేటెడ్. సో ఏంటి బేబీ, చూద్దాం ఇవేంటివి. సరే, ఇప్పుడు ఈ జాబ్ని ఎట్లా బిల్డ్ చేయాలి? సో జాబ్ని బిల్డ్ చేస్తేనే ఆ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఎట్లా బిల్డ్ చేయాలి? సో ఇక్కడ మీకు ఉంది కదా, ఇది బిల్డ్ చేయడానికి. చూడండి, ఇప్పుడు ఏం లేదు, రిఫ్రెష్ చేస్తున్నా, మీకు ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంది కదా, బిల్డ్ చేస్తున్నా. బిల్డ్ షెడ్యూల్, రిఫ్రెష్ చేయండి, బిల్డ్ అయింది. ఓకే, సో బిల్డ్ నెంబర్ 1 వచ్చింది. సో జస్ట్ 2.3 seconds బ్యాక్ బిల్డ్ అయింది. రిఫ్రెష్ చేయండి, సెకండ్స్ పెరుగుతాయి. ఓకే, 12 seconds బ్యాక్ బిల్డ్ అయింది. ఏ జాబ్, జాబ్ 1 బిల్డ్ అయింది. ఫెయిల్యూర్ స్టేటస్ ఉందా? లేదు. లాస్ట్ డ్యూరేషన్ 35 millisecondsలో బిల్డ్ అయింది. ఓకే, అది 35 millisecondsలో బిల్డ్ అయింది. మళ్ళీ బిల్డ్ చేస్తాను. సో మళ్ళీ బిల్డ్ అయింది. ఈసారి 9 millisecondsలోనే బిల్డ్ అయింది. ఓకే, బిల్డ్ నెంబర్ 2 కూడా సక్సెస్ అయింది. నేను 2 times బిల్డ్ చేసాను. సరే, నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేస్తాను. 2-3 times ఇది మౌస్తో క్లిక్ చేస్తున్నాను. 1 2 3 రీఫ్రెష్. టోటల్ 6 times బిల్డ్ అయిందంట ఈ జాబ్. ఓకే, ప్రస్తుతానికి బిల్డ్ నెంబర్ 6 సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ ఏం కాలే. సో ఇదే జాబ్, జాబ్ 1. ఈ ఎస్ అంటే ఏంటిదంటే స్టేటస్, గ్రీన్ కలర్లో ఉందంటే సక్సెస్ అన్నట్టు, రెడ్ కలర్లో ఉంటే ఫెయిల్ అయినట్టు. డబ్ల్యూ అంటే ఏంటంటే వెదర్ రిపోర్ట్. ఇదేం చెప్తుంది అంటే లాస్ట్ 5 jobs యొక్క అగ్రిగేట్ని చెప్తుంది. సో లాస్ట్ 5 jobsలో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి. సారీ, లాస్ట్ 5 బిల్స్లో. సో లాస్ట్ 5 బిల్స్, ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 బిల్స్ అన్ని సక్సెస్. అందుకే వెదర్ ఎట్లుంది, క్లీన్ ఉంది, సన్ క్లీన్ ఉంది. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వాంటెడ్లీ జాబ్ ఫెయిల్ చేస్తాను. ఎట్లా జాబ్ ఫెయిల్ చేయొచ్చు అంటే, జాబ్ మీద క్లిక్ చేయండి,
ఆ జాబ్ మళ్ళీ ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్ళండి. కింద మీకు బిల్డ్ స్టెప్లో ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ సెలెక్ట్ చేయండి అంతే, సేవ్ చేయండి. ఓకే, మీరు ఏం చేస్తుండ్రు, కాన్ఫిగర్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ని సెలెక్ట్ చేస్తుండ్రు, సేవ్ చేస్తుండ్రు. మళ్ళీ డాష్బోర్డ్లోకి రండి. ఇప్పుడు బిల్ చేయండి, ఫెయిల్ అవుతుంది. రిఫ్రెష్ చూస్తుండ్రు, స్టేటస్ ఫెయిల్డ్. ఇంతకుముందు క్లీన్స్ అని ఉన్నది కాస్త ఇప్పుడు క్లౌడీస్ అన్నాయి. ఎందుకు? 1 out of last 5 బిల్స్ ఫెయిల్. ఓకే, ఎందుకు ఫెయిల్ అయింది సార్ అంటే మీకు అది అర్థమైందండి తర్వాత. బేసికల్లీ ఇది లైనక్స్ సర్వర్ కదా, నేనేం చేస్తున్నా, విండోస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నా. సో లైనక్స్ సర్వర్లో విండోస్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, అందుకే ఫెయిల్ అయింది. చూద్దాం, ముందు ముందు అర్థమవుతుంది అది. సో మళ్ళీ నేను బిల్డ్ చేస్తాను, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. సో రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు సన్ మొత్తానికి ఇవ్వండి, క్లౌడ్ వచ్చింది. మళ్ళీ బిల్డ్ చేయండి, రీఫ్రెష్. మెల్లగా వాటర్ స్టార్ట్ అయింది, రీఫ్రెష్. థండర్ స్టార్ట్ అయింది, రీఫ్రెష్. సో లాస్ట్ 5 out of 5 ఫెయిల్. సో మొత్తం అందుకే స్టేటస్ ఫెయిల్ అయింది. సో మీరు ఇట్లా జాబ్ మీద క్లిక్ చేస్తే జాబ్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ మీకు, బిల్డ్ హిస్టరీ. సో ఈ జాబ్ టోటల్ 11 times బిల్డ్ అయింది. అందులో ఫస్ట్ 6 times సక్సెస్ అయింది, లాస్ట్ 5 times ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే కాన్ఫిగర్లో సరిగ్గా కాన్ఫిగర్ పెట్టలేము మనం. సరే తీసేస్తాం. సో ఇది తీసేయండి, బిల్డ్ స్టెప్స్లో ఎగ్జిక్యూట్ విండోస్ తీసేయండి, మళ్ళీ సేవ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బిల్డ్ చేయొచ్చు. అంటే డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచైనా బిల్డ్ చేయొచ్చు, లేదంటే జాబ్ 1లోకి వచ్చి ఇక్కడ నుంచైనా బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ నౌ, రిఫ్రెష్. 12 సక్సెస్ అని చూడండి. బిల్డ్ నౌ, 13 వస్తుంది. సో ఇక్కడ మనకి బిల్డ్ హిస్టరీ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రీన్ టిక్ రెడ్ టిక్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు లాగ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను 13th గ్రీన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాను, దాన్ని అవుట్పుట్ లాగ్ అంటారు, కన్సోల్ అవుట్పుట్ అంటారు. బేసికల్ ఒక డమ్మీ ఎంటీ జాబ్, అందులో ఏం లేదు, అందుకే మిల్లీ సెకండ్స్లో సక్సెస్ అవుతుంది. బట్ అదర్వైజ్ మేబీ హాఫ్ అన్ అవర్ కూడా పట్టవచ్చు, 1 hour కూడా పట్టవచ్చు, 30 minutes కూడా పట్టవచ్చు, 20 minutes కూడా పట్టవచ్చు. డిపెండ్స్ ఆన్ ద జాబ్ కాన్ఫిగరేషన్. సో బిల్డ్ అయింది, ఏం లేదు, సక్సెస్. మళ్ళీ జాబ్ వల్ల పోతున్నా. సరే ఇది చూద్దాం, ఫెయిల్ అయిన జాబ్ అవుట్పుట్. ఫెయిల్ అయిన జాబ్ అవుట్పుట్ చూస్తే ఫెయిల్ అవుతుంది, కమాండ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఎందుకు? అదేదో విండోస్ కమాండ్ లైనక్స్లో ఎట్లా సెట్ అయింది, అది వదిలేయండి, మొత్తానికి ఫెయిల్ అయింది. మీకు అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. దీన్నే కన్సోల్ అవుట్పుట్ అంటారు. సో రియల్ టైంలో ఏమైనా జాబ్స్ ఫెయిల్ అయితే డెవాప్స్ ఇంజనీర్స్ అయినా డెవలపర్స్ అయినా ఫస్ట్ కన్సోల్ అవుట్పుట్టే చూస్తారు. ఇక్కడనే ఒక ఐడియా వస్తుంది ఏం జరిగింది అనేది. ఓకే, సో ఫార్ గుడ్. జాబ్ 1లోకి వచ్చిన. సో ఇక్కడ ఈవెన్ మీరు ట్రెండ్ కూడా చూడొచ్చు. ఈ బిల్ హిస్టరీ ట్రెండ్ క్లిక్ చేస్తే సో ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని సక్సెస్ అయినాయి, ట్రెండ్ జస్ట్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. అట్లనే బిల్డ్ నౌ మీకు అర్థమైంది. కాన్ఫిగర్ మీకు కొంచెం కొంచెం ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేసిన. దెన్ డిలీట్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోతుంది, ఈ జాబ్ డిలీట్ అయిపోతుంది. నేను డిలీట్ ప్రాజెక్ట్ కొడితే ఏమైంది, ఈ జాబ్ డిలీట్ అవుతుంది. డిలీట్ ప్రాజెక్ట్ డిలీట్ కొడితే ఎగిరిపోద్ది, ఉండనియండి. ఇప్పుడు ఎందుకు డిలీట్ చేయండి, క్యాన్సల్. మీరు ట్రై చేయండి, రీనేమ్ చేసుకోండి, రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, నా వర్క్ స్పేస్ ఏంటి అని అడగ, నేను చెప్తాను లేండి. వర్క్ స్పేస్ ఏంటి అని నేను చెప్తాను. బేసికల్లీ ఇక్కడ ఏమైనా బిల్డ్ అయితే ఆ బిల్డ్ అయిన యొక్క డేటా అంతా వర్క్ స్పేస్లో ఉంటుంది. బిల్డ్ ఎవ్రీథింగ్ ఒక వర్క్ స్పేస్. చూద్దాం మనం, ముందు ముందు చూద్దాంలేండి. నా డాష్బోర్డ్లోకి రండి. సో ఇప్పుడు మీకు జాబ్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు. ఎట్లా, న్యూ ఐటమ్, ఇది క్లిక్ చేస్తే జాబ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు జాబ్ 2 క్రియేట్ చేస్తాను, జాబ్ 2 ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్. నేనేమి ఇక్కడ పాస్ చేయండి. సో జాబ్ 2 కూడా రెడీ అయ్యింది. సో జాబ్ 2 దీన్ని బిల్డ్ చేయాలి, దీన్ని బిల్డ్ చేయొచ్చు. ఫైన్, డాష్బోర్డ్లోకి వచ్చింది. సో ఈ బిల్డ్ హిస్టరీ మీకు కనిపిస్తుంది. ఓకే, ఏది ఎప్పుడు బిల్డ్ అయినది, బిల్డ్ హిస్టరీ ఆఫ్ జెంకిన్స్. నెక్స్ట్, సో ఈ మేనేజ్ జెంకిన్స్ ఏంటిది చూద్దాం. ఓకే,
వాట్ ఈజ్ మేనేజ్ జెంకిన్స్? లోపలికి వెళ్ళండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మేనేజ్ జెంకిన్స్. ఇన్ఫ్యాక్ట్ జెంకిన్స్ ఈజ్ హార్ట్ ఆఫ్ డెవాప్స్. మేనేజ్ జెంకిన్స్ ఈజ్ హార్ట్ ఆఫ్ జెంకిన్స్. ఇది మొబైల్లో సెట్టింగ్స్ పేజ్ లాగా. సో ఇప్పుడు మొబైల్లో సెట్టింగ్స్ పేజ్ నుంచి మనం అన్ని సెట్టింగ్స్ని కంట్రోల్ చేసినట్టే ఈ మేనేజ్ జెంకిన్స్ నుంచి మొత్తం జెంకిన్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో కొన్ని చెప్తాను ఇప్పటికైతే. సో ఇప్పుడు ఈ జెంకిన్స్ యొక్క అడ్మిన్ యూజర్ ఎవరు చెప్పండి? ఎవరు? మధు. చేశాను. సో నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఒక్కడే లేను కదా టీంలో, రైట్? మధు ఒకడే లేడు. సో డెవాప్స్ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు. మధు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, రాకేష్ ఉన్నాడు, అప్సానా ఉన్నది, తేజస్విని ఉన్నది, ఓకే. సో శరణ్య ఉన్నది, శైలజ ఉన్నది. సో మరి అందరికి కూడా నా క్రెడెన్షియల్స్ నేను షేర్ చేస్తానా? ఇస్ దట్ ఏ గుడ్ ఆప్షన్? నో. ఎవరి యూజర్ అకౌంట్ వాళ్ళకు ఉంటుంది రియల్ టైంలో, ఓకే. ఎవరి అకౌంట్తో వాళ్ళు, ఎవరి యూజర్ నేమ్ పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అవుతారు. మరి జెంకిన్స్లో యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి? అంటే ఇక్కడ సెక్యూరిటీలో మీకు ఇక్కడ యూజర్స్ ఉంటాయి, ఓకే. సెక్యూరిటీలో యూజర్స్లో రండి. ఓకే, ప్రస్తుతానికి ఒక్కడే యూజర్ ఉన్నాడు, మధు యూజర్. లెట్ మీ క్రియేట్ ఏ యూజర్. ఈసారి కిరణ్ యూజర్ని క్రియేట్ చేస్తాను. కిరణ్ పాస్వర్డ్ కిరణ్ నేమ్ కూడా కిరణ్ అనే ఇద్దాం. మెయిల్ ఐడి కూడా kiran@gmail.com. ఓకే, క్రియేట్ చేస్తాం. సో యూజర్ కిరణ్ క్రియేట్ అయింది. సో అట్లనే ఇంకో యూజర్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ యూజర్. లేకపోతే నేను యూజర్ 1ని క్రియేట్ చేస్తాను. యూజర్ వన్ ఇంకా ర్యాండమ్ యూజర్ వన్ కూడా user1@gmail.com. క్రియేట్ యూజర్. నాకు ఇవన్నీ ఎక్కడ నుంచి క్యాష్లో నుంచి కూడా అయిపోతున్నాయి. ఓకే, ఇట్లా మీరు యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు కిరణ్ యూజర్ ఆయన యూజర్తో లాగిన్ కావచ్చా? లాగిన్ కావచ్చు. ఎట్లా? అది తీసుకోండి, సింపుల్. జెంకిన్స్ తీసుకోండి, URL కాపీ చేసుకోండి, వేరే బ్రౌజర్ నుంచి చేద్దాం. లెట్స్ నేను ఏం చేస్తా, ఈ గెస్ట్ అకౌంట్ ఇక్కడ పోస్ట్ చేస్తా. ఏంటిది? 8080 పోర్ట్తో యాక్సెస్ చేయాలి. ఇదేమో డిఎన్ఎస్ నేమ్ 8080. సో యూజర్ నేమ్ ఏంటిది? కిరణ్. పాస్వర్డ్ ఏంటిది? కిరణ్. సైన్ ఇన్. నవ్ ఎవరు లాగిన్ అయ్యారు జెంకిన్స్లోకి? కిరణ్ అనే డెవాప్స్ ఇంజనీర్ లాగిన్ అయ్యాడు. మరి కిరణ్ బిల్డ్ చేయొచ్చా? యా, ఇప్పుడు బిల్ నెంబర్ 1 ఉంది కదా, కిరణ్ బిల్డ్ చేసి చూడండి. ఇప్పుడు ఏ బిల్ నెంబర్ వచ్చింది చూడండి. బిల్ నెంబర్ 2 వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ బిల్ చేసి ఏ బిల్ నెంబర్ వచ్చింది? బిల్ నెంబర్ 8 వచ్చింది. సో కిరణ్ అయినా బిల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఎవరు ఎక్కడి వరకు బిల్ చేయాలి? ఇప్పుడు లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, సరే ఆథెంటికేషన్ అవి సరే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడికి వచ్చిన ఇప్పుడు మా ఆఫీస్లో మధు, నేను సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, నేనే జెంకిన్స్ అడ్మిన్. సో నాకు మేబీ ఫుల్ యాక్సెస్ ఉండాలి. కిరణ్ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్, నిన్న మొన్న జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఈయనకు కూడా మొత్తం పర్మిషన్ ఇస్తే కరెక్టా? ఇప్పుడు కిరణ్ తెలిసి తెలియక ఏదైనా జాబ్ని డిలీట్ చేసి, ఇప్పుడు కిరణ్తో ఉన్నా, కిరణ్ తెలిసి తెలియక ఈ జాబ్ టు ప్రొడక్షన్ జాబ్ అనుకున్నాం, దీన్ని డిలీట్ చేస్తే లోపలికి వెళ్ళి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ డిలీట్ ప్రాజెక్ట్ కొడితే ఇంపాక్ట్ కదా, ప్రొడక్షన్ ఇంపాక్ట్ కదా. మరి కిరణ్కి అన్ని పర్మిషన్స్ ఇవ్వచ్చా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, అందరూ యూజర్స్కి సేమ్ పర్మిషన్ ఉండాలా? వాట్ డూ యూ థింక్? ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? మధు ఉంటాడు, కిరణ్ ఉంటాడు, యూజర్ 1 ఉంటాడు, యూజర్ 2 ఉంటాడు. ఇందులో కొందరు డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, కొందరు మేనేజర్స్ ఉంటారు, కొందరు టెస్టింగ్ టీమ్ మెంబర్స్ ఉంటారు, కొందరు డెవలపర్స్ ఉంటారు. మరి అందరికీ సేమ్ పర్మిషన్స్ ఇవ్వాలా? వాట్ డూ యూ థింక్? చేశారు? నో. ఓకే, ఇక్కడనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. మీ కాయిన్ ద టర్మ్. ఓకే, సో హియర్ యూ నీడ్ టు నో authorization versus authentication,
స్పెల్లింగ్ మిస్టేక్ ఇగ్నోర్ చేయండి. యా, సో హియర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. చెప్పండి, మీకు తెలిసిన అవగాహన ఏంటిది? ఆథెంటికేషన్ అంటే ఏంటిది, ఆథరైజేషన్ అంటే ఏంటిది? యా, యూ కెన్ టాక్, గివ్ ఇట్ ట్రై. ఐ వాంట్ ఇంటరాక్టివ్ సెషన్. సింపుల్ అబ్బా, ఆథెంటికేషన్ వర్సెస్, ఎప్పుడు వినాలి ఈ పేరు? ఆథెంటికేషన్ అంటే మన ఫింగర్ తో యాక్సెస్ ఇచ్చేసి లాగిన్ చేసేటప్పుడు చేసేదారు కదా మొదలు. సింపుల్. ఓకే, యూజర్ ని క్రియేట్ చేసినాం అనుకో, ఆ యూజర్ కి ఒక ఐడెంటిటీ ఇచ్చినాం అనుకో, అది ఆథెంటికేషన్. ఓకే, యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ కి ఐడెంటిటీ ఇస్తే ఆథెంటికేషన్. కానీ ఆ యూజర్ కి రైట్ పర్మిషన్ ఇస్తే ఆథరైజేషన్. అంటే మీరు ఎప్పుడైనా రోడ్డు మీద చూసినప్పుడు ఏమైనా మిలిటరీ ఏరియా ఉంటే, దిస్ ఈజ్ అ ప్రైవేట్ రోడ్ ఆర్ దిస్ ఈజ్ అ డిఫెన్స్ రోడ్, ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ అలౌడ్. ఓకే, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సనల్స్ ఆర్ అలౌడ్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూసారా లేరా? సో అంటే ఆథరైజ్డ్, రైట్ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఇనార్బిట్ మాల్కి వెళ్ళిన, ఆమె ఆథెంటిక్ యూజర్. ఎందుకు? నేను మనిషిని కాబట్టి లోపలికి నన్ను అలౌ చేస్తారు. ఆథెంటిక్, నాకు ఐడెంటిటీ ఉంది. కానీ అందులో నేను మూవీ చూడాలంటే ఇనార్బిట్ మాల్లో నాకు టికెట్ ఉండాలి. ఆమ్ ఐ ఆథరైజ్డ్ పర్సన్ టు వాచ్ ద మూవీ? ఎస్, ఇఫ్ ఐ హ్యావ్ టికెట్, ఇఫ్ ఐ పర్చేస్ ద టికెట్. లేదంటే ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ టు వాచ్ ద మూవీ. ఎస్ సార్. సిమిలర్లీ జెంకిన్స్ లో కూడా యూజర్ క్రియేట్ చేస్తే ఆథెంటికేషన్ ఉన్నట్టు. మరి ఆ యూజర్ కి ఏ పర్మిషన్ అనేది ఆథరైజేషన్ డిసైడ్ చేస్తుంది. గాట్ ఇట్? ఆమె కన్ఫ్యూజింగ్ యూ? క్విక్లీ కన్ఫర్మ్. హలో, ఇట్స్ క్లియర్ సార్. క్లియర్ రైట్? వెంకట్ ఈస్ ఆస్కింగ్ సూడో సర్వీస్ జెంకిన్స్ స్టేటస్. చేసుకోవచ్చు బ్రో వెంకట్, టైంని బట్టి నేను అన్ని మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో ప్రతి లైనక్స్ కమాండ్ నేను కవర్ చేస్తాను, డోంట్ వరీ. సో మీకు ఆడే లైనక్స్ వస్తే మీరు యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఐఎమ్ కన్స్ట్రైన్డ్ బై టైం. సో ఎనీవే, సో మరి ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఆథెంటికేషన్ ఉందా? మధుకి, కిరణ్కి, యూజర్ వన్కి? ఎస్, దే ఆర్ ఆథెంటిక్ యూజర్స్. బట్ ఆర్ దే హ్యావ్ రైట్ ఆథరైజేషన్? వీ డోంట్ నో. It is our responsibility to give them right authorization. Yes or no? Now, మరి ఎవరికి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి మీరు చెప్పండి. అందరికి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా? లేదు, అందరికి ఫుల్ యాక్సెస్ ఇవ్వద్దు. మరి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి? ఎవరికైనా కూడా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంత యాక్సెస్ కావాలో అంతే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వద్దు, అంతకు తక్కువ ఇవ్వద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే థియరీ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్ అంటారు. అంటే యూ షుడ్ గివ్ దెమ్ లీస్ట్ ప్రివిలేజెస్ సో దట్ దే కెన్ కంప్లీట్ దేర్ వర్క్. అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే దేర్ ఇస్ అ పొటెన్షియల్ థ్రెట్. ఇప్పుడు లెట్స్ ఏ జూనియర్ ఇంజనీర్కి డిలీట్ పర్మిషన్ ఇచ్చినాం అనుకో, దేర్ ఇస్ అ పొటెన్షియల్ థ్రెట్, వాడు డిలీట్ చేస్తే. అట్లనే తక్కువ పర్మిషన్స్ కూడా ఇవ్వద్దు. ఎక్కువ పర్మిషన్ ఎట్లయితే ఇవ్వద్దు, తక్కువ కూడా ఇవ్వద్దు. ఎందుకు తక్కువ ఇవ్వద్దు? వాళ్ళకు అవసరానికన్నా తక్కువ పర్మిషన్ ఇస్తే వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేయలేరు. సో వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. లెట్స్ సే సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు, ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, మేబీ డిలీట్ పర్మిషన్ ఇవ్వాలి, మేబీ ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇవ్వాలి, వ్యూ పర్మిషన్ ఇవ్వాలి, మహా అంటే బిల్డ్ పర్మిషన్ ఇవ్వాలి జాబ్ బిల్డ్ చేయడానికి. టెస్టింగ్ టీం ఉంది, వాళ్ళకు ఎడిట్ పర్మిషన్ ఇవ్వద్దు. వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు, కన్సోల్ అవుట్పుట్ చూస్తారు అంతే. అవుట్పుట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే రిపోర్ట్ చేస్తారు. అట్లా అవసరాన్ని బట్టి ఇవ్వాలి. సార్ ఇదంతా ఎక్కడ ఇవ్వచ్చు సార్? ఇదంతా దేని కిందికి వస్తుంది చెప్పండి? సెక్యూరిటీ కిందికి వస్తుంది. ఇదంతా సెక్యూరిటీ. సో అది ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ ఇందాక డాష్ బోర్డ్లో మేనేజ్ జెంకిన్స్లో సెక్యూరిటీలోకి రండి. సో యూజర్స్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు అర్థమైంది. యూజర్స్ ఎట్లా డిలీట్ చేయాలి? ఇప్పుడు యూజర్ 1 డిలీట్ చేయాలి. డిలీట్ యూజర్ 1, మళ్ళీ క్రియేట్ చేయాలి. క్రియేట్ యూజర్. సార్ యూజర్ 2ని క్రియేట్ చేద్దాం.
మీ ఇష్టం ఏ నేమ్ ఎంతో క్రియేట్ చేసుకోండి, జస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే ఫైన్. నౌ డాష్ బోర్డ్కి వస్తున్నా, మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తున్నా, సెక్యూరిటీలో రండి. బై ద వే ఇప్పుడు ఈ యూజర్ 1 యూజర్ 2 ఆర్ మధు కిరణ్ ఆ యూజర్స్ ఎక్కడ ఉన్నారు? జెంకిన్స్ యొక్క ఓన్ యూజర్ డేటాబేస్లో ఉన్నారు. మీకు అది కూడా చూడాలంటే నేను ఇక్కడ డబుల్ విండో ఓపెన్ చేస్తున్నాను, రైట్ క్లిక్ డూప్లికేట్, మేనేజ్ జెంకిన్స్, యూజర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ యూజర్స్ అందరూ ఎక్కడ క్రియేట్ అవుతుందో చెప్పండి? జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్లో క్రియేట్ అవుతుంది. ఒకవేళ యూజర్ డేటాబేస్ బయట ఉందనుకో వాటితో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ప్రస్తుతానికి వీళ్ళందరూ జెంకిన్స్ యొక్క ఓన్ యూజర్ డేటాబేస్లో క్రియేట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ విండోకి వద్దాం, ఈ ట్యాబ్కి. సెక్యూరిటీలో ఆథెంటికేషన్ అంటే ఏంటి చెప్పండి? ఆథెంటికేషన్ అంటే యూజర్ క్రియేట్ చేయడమే ఆథెంటికేషన్, అంటే ఆ యూజర్కి ఐడెంటిటీ ఉండడం ఆథెంటికేషన్. సో ఇప్పుడు ఇదేంటిది? డిజబుల్ కీప్ మీ సైన్. సరే, ఇక్కడ ఉంది కదా, లాగౌట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? కీప్ మీ సైన్ అని ఉంది, అవునా? సో ఇప్పుడు నేను మధు తోటో కిరణ్ తోటో లాగిన్ అవుతా. ఇది వేరే బ్రౌజర్. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ తీసుకున్నా, డిజబుల్ చేసేస్తున్నా, డిజబుల్ చేసి సేవ్ చేస్తున్నా. ఇక్కడ రీఫ్రెష్ చేయండి, ఇక్కడ డిజబుల్ ఉంటుంది, ఉందా? లేదు. సో ఇది ఒక సెక్యూరిటీ మెకానిజం, సంథింగ్ సింపుల్గా. మళ్ళీ సిస్టమ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. సరే, ఇక్కడ మాత్రం జెంకిన్స్ ఓనే పెట్టండి ప్రస్తుతానికి. మీరు వేరే వాటితో ఇంటిగ్రేట్ చేయలే కదా, ఇప్పుడు వెల్డాప్ ఆథరైజేషన్, యూనిక్స్ గ్రూప్ బేస్ మీకు తెలియదు కదా అది. సో ఇదే పెట్టండి. మీరు ఇది పెట్టకుండా వేరే నన్ను లేదంటే ఇంకేదో పెట్టి సేవ్ కొట్టిందనుకో, ఇప్పుడు ఆ యూజర్స్ జెంకిన్స్ డేటాబేస్ నుంచి డిస్కనెక్ట్ అవుతారు. సారీ, ఈ జెంకిన్స్ డేటాబేస్ నుంచి డిస్కనెక్ట్ అవుతారు. సో ఇంకా యూజర్కి యాక్సెస్ ఉండదు, మీరు మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ప్రస్తుతానికి జెంకిన్స్ ఓన్ డేటాబేస్ పెట్టండి, జెంకిన్స్ ఓన్ డేటాబేస్. సో సేవ్, మీరు సేవ్ అన్న అప్లై అన్న ఒకటే. బై ద వే సెక్యూరిటీలోకి వచ్చి మీరు అప్లై కొట్టినా సేవ్ కొట్టినా ఒకటే. అప్లై రావట్లే, సేవ్ చేద్దాం కానీ. సో నా ఇక్కడ మీరు చూస్తే ఓన్ సైన్ అప్ ఆప్షన్ లేదు. ఇప్పుడు మామూలుగా ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి ఏముంటుందంటే రిజిస్టర్ సైన్ ఇన్తో పాటు సైన్ అప్ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే ఎవరికి వాళ్ళు యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా జెంకిన్స్ కూడా కావాలంటే మీరు ఏం చేయొచ్చు, అలౌ యూజర్స్ టు సైన్ అప్. ఇదంతా ఆథెంటికేషన్లో వస్తుంది చూడండి, ఆథెంటికేషన్లో అలౌ యూజర్స్ టు సైన్ అప్, సేవ్, ఇక్కడికి రండి, రిఫ్రెష్ చేయండి. సో చూస్తుంటే ఎవరికి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్, ఇప్పుడు నేను ఇక్కడ రాజేష్ రఘు రిజిస్టర్ చేసుకుంటా. బట్ దిస్ ఈజ్ నాట్ అ రికమెండెడ్ ప్రాక్టీస్. ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్ కాదు ఎవరికి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి. సో రియల్ టైంలో ఇలాంటి ఫీచర్ అంటూ ఏమి ఉండదు, మీకు జస్ట్ ఉందని చెప్పడానికి చెప్పిస్తే ఓన్ రిజిస్ట్రేషన్ ఉండదు, సైన్ అప్ ఉండదు, రిమూవ్ ఇట్. ఓకే, గాట్ ఇట్? అందరికీ ఆథెంటికేషన్ అర్థమైందా? ఎస్ సార్. సో నౌ ఓకే, సో ఇప్పుడు ఆథరైజేషన్ మనం డిస్కస్ చేయాలి. అంటే ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి? అందరికీ ఇష్టం వచ్చిన యాక్సెస్ ఇవ్వలేము మనం. సో రైట్ యూజర్కి రైట్ సెట్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి. సో అది మనకు ఆథరైజేషన్లో ఉంది. ఇక్కడ రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి ఆథరైజేషన్లో. సో ఇవి ఇంకా మనం మండేనే డిస్కస్ చేద్దాంలేండి. సో ఏంటి ఆ స్ట్రాటజీస్ అంటే, సో మాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్, రోల్ బేస్డ్ ఆథరైజేషన్, ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్, ఇవి మనం మండే రోజు చూద్దాం. సో నౌ టేక్ బ్రేక్. బ్రేక్ తర్వాత కొన్ని బేసిక్ లైనెక్స్ కాన్సెప్ట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో 8:06 అవుతుంది, 8:10 వరకు బ్రేక్ తీసుకోండి.
Hello friends, are you all back? Yes? Yes, bro. Okay, great. సో నా మనం ఇది ఇక్కడికి ఆపేద్దాం. సో ఇది మండే నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో బికాస్ సిన్స్ సమ్ ఆఫ్ యూ ఆర్ కంప్లీట్లీ దాని నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ న్యూ టు ఐటీ కాబట్టి సో లైనెక్స్ ఫౌండేషన్ కూడా కవర్ చేస్తున్నాం కోర్స్తో పాటు. సో ఎనీవే, సో వాట్ ఐ రిక్వెస్ట్ యూ, మీకు ఇప్పుడు రేపు ఎల్లుండి హాలిడే. రేపు నేను లైనెక్స్ క్లాసెస్ తీసుకుంటా. లైనెక్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు రేపు జాయిన్ కావాల్సిన పని లేదు. బట్ ఎనీవే, సో ఇప్పుడు రేపు క్లాస్ ఉంది, సండే హాలిడే ఉంటుంది. సో మీరేం చేయండి అంటే, సో బిఫోర్ దాట్ టైం దొరికినప్పుడు, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మన ప్లేలిస్ట్లోకి వెళ్తే లైనెక్స్ ప్లేలిస్ట్ అని కూడా ఉంటుంది. ప్లీజ్ చూడండి, ఒక 2-3 వీడియోస్ అయినా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎనీవే నేను కవర్ చేస్తాను. ఇది మళ్ళీ మీకు రిపీట్ అవుతాయి, బట్ మీకు ముందే వస్తుంది అన్నట్టు, మీకు ముందే ఆ మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, సో ఫైన్, ఇదైతే చూడండి. అండ్ మీకు ఈ ఒక ఫ్రీ AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఎంతమంది క్రియేట్ చేసుకున్నారు? బీ హానెస్ట్. అట్లీస్ట్ ఎంతమంది వీడియో చూస్తారు? బీ హానెస్ట్. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఐ నో మీకు అందరికీ తెలుసు, బట్ న్యూ పీపుల్, హౌ మెనీ ఆఫ్ యూ క్రియేటెడ్ ఫ్రీ టైర్ అకౌంట్? ఆర్ఎల్స్ ఎంతమంది రమణికి అప్రోచ్ అయ్యారు ఫ్రీ టైర్ అకౌంట్ కోసం? ఓకే, ఇఫ్ నాట్ ప్లీజ్ ఇప్పటికైనా క్రియేట్ చేసుకోండి. ఇష్యూ ఉంటే మమ్మల్ని అప్రోచ్ కండి. వీ విల్ ప్రొవైడ్ అవర్ 1 వీక్ ఫ్రీ టైర్ అకౌంట్. ఓకే, మీకు షేర్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోండి. అదర్వైజ్ మీకు ఏమైందంటే షో స్టాపర్ అవుతుంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారు క్లౌడ్ లేకపోతే, క్లౌడ్ అకౌంట్ లేకపోతే? సరే, ఫస్ట్ మనం కొన్ని లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సరే, చాలా మందికి ఇది కూడా అసలు ఈ స్క్రీన్ షాట్స్ ఎక్కడ పెడుతున్నారు, గ్రూప్ ఎక్కడ ఉంది అంటున్నారు కదా, ఒకసారి అది కూడా క్విక్లీ చూపిస్తాను చూడండి. సో యా, సో ఇదేమో కమ్యూనిటీ గ్రూప్. సో ఈ కమ్యూనిటీ గ్రూప్లో అందరికీ మెసేజ్ పెట్టే యాక్సెస్ ఉంది, ఓన్లీ అడ్మిన్స్కే ఉంటుంది. సో ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేదో మీరు అందరూ ఈ కమ్యూనిటీ గ్రూప్లో ఉన్నారని అనుకుంటున్నాను. లేకపోతే ఇమ్మీడియట్లీ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, నేను మీకు ఈ గ్రూప్ లింక్ పంపిస్తాను. ఓకే, సో ఈ గ్రూప్ లింక్ పంపిస్తాను, ఎవరైనా ఇందులో జాయిన్ కావచ్చు, మీ ఫ్రెండ్స్తో అయినా షేర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు డెడికేటెడ్ పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇది సో AWS DevOps బ్యాచ్ 14. సో ఇందులో అందరూ టుగెదర్ టీమ్ లాగా వర్క్ చేస్తాం. సో మీ స్క్రీన్ షాట్స్, ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీ సక్సెస్ స్క్రీన్ షాట్స్ అయినా, ఎర్రర్ స్క్రీన్ షాట్స్ అయినా మీరు ఇందులో పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మన బ్యాచ్ మెంబర్స్ వాళ్ళ స్క్రీన్ షాట్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది AWS టైంలో క్రియేట్ అయిన గ్రూప్. సో పాత ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చేస్తారు, సంథింగ్ లైక్ దిస్. యూ కెన్ సీ హియర్. ఇందులోనే డౌట్ సెషన్స్ లింక్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ఇందులో ఉంటాయి. ఓకే, ఏమైనా జాబ్ పోస్టింగ్లు ఉన్నా కూడా, ఏదో జాబ్ పోస్టింగ్ వచ్చింది ఎవరో షేర్ చేస్తారు, సో ఇదంతా ఇందులో షేర్ చేసుకోవచ్చు. ప్రతిదీ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీవన్, అందరితో షేర్ చేసుకుంటారు ఈ గ్రూప్లో. ఇన్ కేస్ మీ గ్రూప్లో వెంట రాలేకపోతే ఇప్పటికీ అట్లీస్ట్ నాకు పర్సనల్లీ అయినా పింగ్ చేయండి మీ స్క్రీన్ షాట్స్. ఒకరిద్దరు పింగ్ చేస్తారు ఈ స్క్రీన్ షాట్స్, పర్సనల్లీ నాకు పింగ్ చేస్తారు. సో ఒకసారి మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్లీ ఈ గ్రూప్లోకి వస్తారు. సో ఈ గ్రూప్లో ఐ థింక్ ఆల్రెడీ 140-150 పీపుల్ ఉన్నారు. సో ఈ గ్రూప్లో మీరు వచ్చేస్తారు. ఓకే, గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్స్? నౌ ఫైన్. సో ఇప్పుడు మనం కొన్ని లైనెక్స్ కమాండ్స్ క్విక్లీ ప్రాక్టీస్ చేద్దాం. సో ఫోకస్. వాట్ ఈజ్ లైనెక్స్ అండి? లైనెక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు విండోస్ ఎట్లనో లైనెక్స్ ఎట్లా? ఎస్ సార్. ఇప్పుడు విండోస్లో మనం ఏం చేస్తాం ఈ ఆపరేటింగ్ సిస్టంలో? సింపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు DevOps కీస్ ఉంది, ఇది ఒక ఫోల్డర్, ఇందులో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి? రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. ఇది డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ అయింది, దీనికి నేమ్ ఇవ్వాలి. సరే, నేమ్ ఇస్తారు test1 అంట ఈ డాక్యుమెంట్ పేరు, ఆర్ ఈ ఫైల్ పేరు. ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ టెస్ట్ డాక్యుమెంట్, test2 అంట. సో ఇట్లా విండోస్లో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. అట్లనే ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి విండోస్లో? న్యూ ఫోల్డర్,
డైరెక్ట్ దీని ఏమంటారు, ఫోల్డర్ 1 ఆర్ డైరెక్టరీ 1 అంట. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. డైరెక్టరీ 1 ఇది ఒక ఫోల్డర్. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, న్యూ డైరెక్టరీ 2. సో ఇట్లా విండోస్లో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ఫైల్స్ ఎట్లా డిలీట్ చేయాలి, సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ డిలీట్ సింబల్ ఇలా అయినా ఓకే, లేదంటే మామూలుగా కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేసినా పోతుంది. సారీ, డిలీట్ పోయింది. లేదంటే రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసినా పోతుంది ఇక్కడ. ఇట్లా సో మీరు మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది, విండోస్లో మీకు అలవాటు కాబట్టి మౌస్ తోటో కీబోర్డ్ తోటో మీరు డిలీట్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. సరే ఫైల్ నెట్ ఓపెన్ చేయాలి, లెట్స్ సే ఫైల్ ఉంది, నెట్ ఓపెన్ చేయాలి, ఒక ప్రైవేట్ కీ, డబల్ క్లిక్ చేయండి, ఆ ఫైల్ ఓపెన్ అయింది. ఆ ప్రైవేట్ కీ ఫైల్ ఓపెన్ అయింది. ఇది విండోస్లో. ఫోల్డర్ నెట్ ఓపెన్ చేస్తాం, డబల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తాం, ఆ ఫోల్డర్ లోపలికి. ఇందులో ఏం లేదు. ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, సో B14 టెస్ట్ అంట, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, డబల్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. అది ఎంటీ ఫైల్. ఇందులో ఉన్న కంటెంట్ ఎట్లా పెట్టాలి, హాయ్ వెల్కమ్ టు డెవాప్స్, ఫైల్స్ పెట్టాం. దీన్ని ఎట్లా సేవ్ చేయాలి మరి, Ctrl+S అంటే సేవ్ అవుతుంది, లేదంటే ఫైల్ సేవ్ అన్నా సేవ్ అవుతుంది. క్లోజ్ చేయొచ్చు, 1 KB సైజ్ ఉందంట, మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఇదంతా విండోస్ మీకు తెలిసిందే. మీరు ఇక్కడ గమనిస్తే విండోస్ ఈజ్ అ గేమ్ ఆఫ్ మౌస్. ఇదంతా ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, GUI. మీకు మౌస్ తోటే పని అయిపోతుంది గ్రాఫిక్స్ లాగా. కానీ లైనెక్స్కి వచ్చేసరికి అది CLI, మౌస్తో పని కాదు, కమాండ్ లైన్స్ తోటి పని అవుతాయి. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్స్ ఉంటాయి లైనెక్స్కి. విండోస్కి ఏమో మౌస్ తోటే పని అవుతుంది మోస్ట్లీ. లైనెక్స్లో కమాండ్స్ ఉంటాయి. రియల్ టైంలో 90% ఆఫ్ ద సర్వర్స్ లైనెక్స్ సర్వర్స్. సో అందుకే మీకు కమాండ్స్ పైన గ్రిప్ ఉండాలి, లైనెక్స్ కమాండ్స్. సో ఫైల్ క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఓపెన్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, యూజర్ క్రియేట్ చేయాలన్నా, ఏమైనా డౌన్లోడ్ చేయాలన్నా అన్నిటికీ కమాండ్స్ ఉంటాయి. మనం అందులో కొన్ని మోస్ట్ పాపులర్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కమాండ్స్ని డిస్కస్ చేద్దాం. గాట్ ఇట్? క్విక్, ఆర్ యు విత్ మీ? హలో. సో ఏంటి ఆ కమాండ్స్? సో నేను ఇక్కడ కొన్ని క్విక్లీ టైప్ చేస్తున్నా చూడండి. మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం మిగిలిన కమాండ్స్. ఇప్పుడైతే కొన్ని చెప్తాను. ఇప్పుడు ఫైల్ని క్రియేట్ చేయాలి. లైనెక్స్లో కమాండ్ ఏంటంటే టచ్ ఫైల్ నేమ్. ఎన్ని నేమ్స్ అని ఇచ్చుకోవచ్చు, ఫైల్ నేమ్ 1, ఫైల్ నేమ్ 2. సో ఒకటేసారి 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఇట్లా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. మరి ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? MKDIR. MK అంటే మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. ఇట్లా. సరే ఇది చూద్దాం ఒక్కసారి. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఇదే సర్వర్, జెంకిన్స్ సర్వర్. ఇది జెంకిన్స్ సర్వర్. ఇప్పుడు సరే ఫైల్స్ క్రియేట్ చేయాలి, కమాండ్ మీకు అర్థమైంది. ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, కమాండ్ మీకు అర్థమైంది. సో అట్లనే నేను ప్రజెంట్గా ఎక్కడ ఉన్నా, విండోస్లో ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ పైకి వస్తే అర్థమవుతుంది. పైన ప్రజెంట్గా నేను సిలో, యూజర్స్లో, డెల్లో, ఈ ల్యాప్టాప్ డెస్క్టాప్లో, డెవాప్స్ కీస్లో, డైరెక్టరీ 1లో ఉన్నాను. దీని ఏమంటారంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. కరెంట్ నా వర్కింగ్ డైరెక్టరీ ఏంటిది ఇది. మరి లైనెక్స్లో కమాండ్ అట్లా ఏమైనా ఉందా అంటే PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అట్లనే లైనెక్స్లో నాకు ఇక్కడ వ్యూ ఉంది, అంటే ఫైల్స్ ఎట్లున్నాయి. ఇది ఒక ఫైల్ ఉంది, ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా చూడండి, న్యూ. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, న్యూ. ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది విండోస్లో నాకు ఒక వ్యూ. ఈ వ్యూని నేను మార్చుకోవచ్చు. ఇదేంది, ఒక వ్యూ. చూడండి వ్యూ మారుస్తా, లార్జ్ ఐకాన్స్, ఇది ఒక వ్యూ. లిస్ట్, ఇది ఒక వ్యూ. టైల్స్, ఇది ఒక వ్యూ. అట్లా మనకు నచ్చినట్టు వ్యూని మార్చుకోవచ్చు. బట్ అంటే బేసికలీ మనం చూస్తున్నాం. మరి లైనెక్స్లో కూడా వ్యూ చేయొచ్చా? అందులో ఏమున్నది అంటే చూడొచ్చు. ఏంటి కమాండ్ అంటే LS, ఇది ఒక వ్యూ.
ఆర్ ఎల్ఎల్ ఇదొక వ్యూ, ఆర్ ఇక్కడ హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ కావాలనుకో ls-la. సో ఇట్లా మీరు సో వ్యూ చేయొచ్చు. ఆర్ చూడండి ఇప్పుడు నేను ప్రజెంట్గా ఇప్పుడు చూడండి, ఇది విండోస్ లైనెక్స్లో నేను ఎక్కడ ఉన్నా, pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను ఈ పాత్లో ఉన్నా అంట, స్లాష్ రూట్లో ఉన్నా. ఇక్కడ ఎట్లయితే ఉందో ఒక పాత్, ఇక్కడ ఒక పాత్లో ఉన్నా స్లాష్ రూట్లో. ఇందులో ఫైల్స్ ఉన్నాయా చూడండి, ఎల్ఎల్ కొట్టండి, ఏం లేవంట. ఇది ఒక వ్యూ, ఎల్ఎస్ కొట్టండి, ఏం లేవు. లేదు దీంట్లో హిడెన్ ఫైల్స్ ఏమైనా తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది చెప్పండి, ఇక్కడికి వచ్చి షోలోకి వచ్చి ఏం చేస్తాం మనం, హిడెన్ ఐటమ్స్ చెక్ చేస్తే ఏమైనా ఉంటే తెలుస్తుంది. మరి ఇక్కడ ఏమైనా హిడెన్ ఐటమ్స్ ఉన్నాయో తెలవాలంటే కమాండ్ ఏంటంటే ls-la. హిడెన్ ఫైల్స్ ఉన్నాయంట. ఏంటివి వదిలేయండి ప్రస్తుతానికి. జస్ట్ చూడండి అంతే. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే డాట్తో ఏదైనా ఉంటుంది హిడెన్ ఫైల్, .ssh, .wget, .tcs, వాట్ ఎవర్, ఇట్లా డాట్ అని ఉంటుంది హిడెన్ ఫైల్. ఎనీవే మనం హిడెన్ ఫైల్స్ ఇంట్రెస్ట్ లేదు మనకు, జస్ట్ ఎల్ఎల్ కొడుతున్నాం, ఏం ఫైల్స్ లేవంట. కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. కమాండ్ అని చెప్పండి, టచ్ file1, file2, file3. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి, 3 ఫైల్స్. ఎల్ఎల్ కొట్టండి, మీకు ఒక వ్యూ వస్తుంది. ఇది ఒక వ్యూ, ఇది లాంగ్ లిస్ట్ వ్యూ. సరే నాకు ఓన్లీ ఫైల్ నేమ్స్ కావాలంటే ls, ఇది ఒక వ్యూ. సరే ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేద్దాం. కమాండ్ అంటే చెప్పండి, mkdir మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే, డైరెక్టరీ 3. ఎల్ఎల్ కొట్టండి, చూడండి 3 ఫోల్డర్స్ 3 ఫైల్స్. సో ఇది ఎల్ఎల్ లాంగ్ లిస్ట్. అంటే ఇక్కడ ఎట్లా చూడొచ్చు అంటే ఇట్లా డీటెయిల్స్ ఇలా, లిస్ట్ కాదు లాంగ్, ఇది డీటెయిల్స్. సో ఇక్కడ కూడా అలానే. సో ఫోల్డర్స్, ఫైల్స్. సో ఇవేందో మనం చూద్దాం తర్వాత. సో బ్లూ కలర్లో కనిపిస్తుందేమో ఫోల్డర్, వైట్ కలర్లో కనిపిస్తే ఫైల్. ఇక్కడ డి ఉంటే ఫోల్డర్ డైరెక్టరీ అన్నట్టు, డాష్ ఉంటే ఫైల్. ఇక్కడి వరకు క్లియరా మీకు? కొత్త వాళ్ళు హలో ఫ్రెండ్స్, కెన్ యూ ఆల్ కన్ఫర్మ్ ఇక్కడి వరకు మీకు అర్థమైందని? ఆల్ న్యూ పీపుల్. సరే బై ద వే ఎంతమంది న్యూ పీపుల్ ఉన్నారు? సో కెన్ యూ ఆల్ టైప్ ఎన్ అని కొట్టండి, న్యూ ఎన్ అని పెట్టండి. అందరు ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో ప్లీజ్ టైప్ ఎన్, ఎన్ ఎన్ ఎన్, ఆల్ న్యూ పీపుల్ ఎన్. నాకు ఒక ఐడియా వస్తుంది ఎవరెవరు కొత్త వాళ్ళని. ఎన్ ఎవ్రీవన్, ఎన్ న్యూ పీపుల్, ఓన్లీ న్యూ పీపుల్. సో ఓకే, వెంకట్, శ్రవంతి, కార్తికేయ, శామ్, మిడిల్ సాయి, సౌజన్య. ఓకే, సో ఆల్ న్యూ పీపుల్. మీకు ఇక్కడి వరకు అర్థమైందా? ఈ లైనెక్స్ కమాండ్స్ నేను చెప్పినంత వరకు అర్థమైందా? క్లియర్? ఓకే, సో మనం చేసింది ఏంటిది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, వ్యూ చూస్తున్నాం, ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. మరి ఫైల్స్ ఫోల్డర్స్ ఎట్లా డిలీట్ చేయాలి అంటే కమాండ్ rm-rf ఫైల్ నేమ్ కానీ ఆర్ డైరెక్టరీ నేమ్ కానీ, rm-rf రిమూవ్. rm అంటే రిమూవ్, ఫోర్స్ఫుల్లీ, రికర్సివ్లీ. చూడండి ఏం చేస్తా అంటే ఎల్ఎల్ కొట్టండి, 2 డైరెక్టరీలు ఉన్నాయి, 3 డైరెక్టరీస్ ఉన్నాయి, 3 ఫైల్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను, rm-rf డైరెక్టరీ 1ని డిలీట్ చేస్తాను. ఎల్ఎల్ కొట్టండి, డిలీట్ అయిపోయింది డైరెక్టరీ 1. అట్నే ఫైల్ 3ని డిలీట్ చేస్తాను, rm-rf ఫైల్ 3, ఫైల్ 3 డిలీట్ అయిపోయింది. అట్లా సో మీరు డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే బాగుంది, ఇక్కడ వరకు అర్థమైంది. సరే మరి ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడ అంటే విండోస్లో మౌస్తో వెళ్తాం, మనం ఏం చేస్తాం, దాని మీద క్లిక్ చేస్తాం, డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తాం. వాళ్ళకి బయటికి రావాలంటే మళ్ళీ బ్యాక్ స్లాష్ కొడితే బయటకు వస్తాం.
ఎస్ అన్న. సో డబుల్ క్లిక్ చేస్తున్నాం, దాని లోపలికి వెళ్తాం, డబుల్ క్లిక్, మళ్ళీ డబుల్ క్లిక్. బయటికి రావాలంటే ఇక్కడ బ్యాక్ స్లాష్, బయటకు వచ్చినాం, బ్యాక్ స్లాష్. మరి లైనెక్స్ కమాండ్ ఏంటిది? లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి కమాండ్ ఏంటంటే సిడి, చేంజ్ డైరెక్టరీ. అంటే డైరెక్టరీని చేంజ్ డైరెక్టరీ. ఎక్కడికి పోదాం? లెట్స్ నేను డైరెక్టరీ 1కి వెళ్తా. డైరెక్టరీ 1 చూడండి, ఎల్ఎల్. సరే డైరెక్టరీ 1 లేదు, డైరెక్టరీ 2 ఉంది, అందుకు వెళ్తుంది. సిడి డైరెక్టరీ 2. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా చూడండి, పీడబ్ల్యూడి. ఇప్పుడు నేను రూట్లో డైరెక్టరీ 2లో ఉన్నా. ఓకే, సో ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, ఎంకేడిఐఆర్ సబ్ డైరెక్టరీ. ఎల్ఎల్ కొట్టండి, సబ్ డైరెక్టరీ. దాని లోపలికి వెళ్తా, సిడి సబ్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నట్టు? ప్రస్తుతానికి నేను రూట్లో డైరెక్టరీ 2లో సబ్ డైరెక్టరీలో ఉన్నా. సరే సార్, లోపలికి బాగానే వెళ్ళాను, మరి బయటికి ఎట్లా రావాలి? బయటికి రావడానికి కూడా కమాండ్ సిడిఏ, సిడి, కాకపోతే డాట్ డాట్. నేమ్ ఇస్తేనేమో డైరెక్టరీ లోపలికి వెళ్తాం, డాట్ డాట్ అంటే బయటకు వస్తాం. చూడండి నేను ఏం చేస్తా, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? సబ్ డైరెక్టరీ లోపల ఉన్నా, సిడి డాట్ డాట్. సబ్ డైరెక్టరీ నుంచి బయటకు వచ్చి డైరెక్టరీ 2కి వచ్చిన, డైరెక్టరీ 2, సిడి డాట్ డాట్. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన? డైరెక్టరీ 2 నుంచి బయటకు వచ్చి రూట్లోకి వచ్చిన, హోమ్ డైరెక్టరీకి వచ్చిన, చూడండి పీడబ్ల్యూడి రూట్లోకి వచ్చిన. క్లియర్? హలో, క్లియర్? ఓకే, సరే బాగుంది. ఇప్పుడు విండోస్లో దేనైనా ఇన్స్టాల్ చేయాలనుకోండి, విండోస్లో దేనైనా ఇన్స్టాల్ చేయాలి. ఏం చేస్తారు? నేను మనం ఇన్స్టాల్ చేసినాం గిట్ బ్యాష్ని. ఏం చేసినాం? గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి, ఓకే, డబుల్ క్లిక్ కొట్టుకుంటూ పోతే అదే ఇన్స్టాల్ అయింది. గుర్తుందా? అది విండోస్ స్టైల్, విండోస్ మొత్తం GUI. మరి లైనెక్స్లో ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు అంటే yum install ప్యాకేజ్ నేమ్, yum install ప్యాకేజ్ నేమ్. నేను గిట్ని ఇన్స్టాల్ చేయాలి. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చెప్పండి? విండోస్లో నేను ఇన్స్టాల్ చేసినాను గిట్ బ్యాష్. ఇప్పుడు ఇది లైనెక్స్ సర్వర్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలంటే yum install git, yum install git, ఎంటర్. సో ఇక్కడ ఈజ్ దిస్ ఓకే అంటే ఎస్ అని కొట్టండి, అంతే. గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా ఈజీ. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తలో, కానీ ఒక్కసారి మీకు లైనెక్స్ అలవాటు అయితే విండోస్ నచ్చదు. యూ విల్ బి సో హ్యాబిచ్యుయేటెడ్ టు దిస్ కమాండ్స్. సో మీకు ఈ GUI ఆపరేషన్స్ కూడా నచ్చవు. సో గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. లెట్స్ ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేయాలి. మీరు చెప్పండి, కమాండ్ ఏంటి చెప్పండి. yum install, యూ కెన్ టాక్, జావా, అంతే కదా. ఎంటర్. అయితే ఏంటిది? జావా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, అందుకే ఏమంటుంది? ఆల్రెడీ జావా ఇన్స్టాల్ అయ్యింది, నథింగ్ టు డూ. నేను మళ్ళీ yum install గిట్ కొట్టినా అంతే వస్తుంది. గిట్ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. అట్లా. సరే, ఇక్కడ వరకు కూడా బాగుంది. సరే, ఒక ఫైల్ లోపల ఏముందో తెలుసుకోవాలి. ఇప్పుడు డెవాప్స్ అనేది ఉంది, ఇది ఒక ఫైల్. ఓకే, ఇది ప్రైవేట్ ఫైల్. ఇది ఓపెన్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి లైనెక్స్లో ఏం కమాండ్ ఉంది, దాని లోపల ఏముందో తెలుసుకోవాలి అంటే క్యాట్ కమాండ్. క్యాట్ ఏం కమాండ్? క్యాట్. ఇంతకుముందు జెంకిన్స్ అప్పుడు కూడా అదే అయింది. మీరు గమనిస్తే ఒక పాస్వర్డ్ ఉంది, ఆ పాస్వర్డ్ ఫైల్ ఉంది. ఆ పాస్వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఏం యూజ్ చేసినాం మనం? క్యాట్. సో క్యాట్ కమాండ్. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఇక్కడ ఈ ఫైల్, ఇక్కడ మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి, సిడి. ఎక్కడికి వెళ్తారు? వార్లోకి, లిబ్లోకి, జెంకిన్స్లోకి. సో సిడి వార్ లిబ్ జెంకిన్స్లో, సీక్రెట్స్లోకి, అండ్ సీక్రెట్స్, పాస్వర్డ్స్, పేరేంటి? సీక్రెట్స్లోకి వెళ్తే
ఇప్పుడు నేను ఎక్కడున్నా పీడబ్ల్యూడి ఈ పాత్లో ఉన్నా. ఎల్ఎల్ మీకు ఆ ఫైల్ కనిపిస్తుంది. ఏ ఫైల్? ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. అది ఎగిరిపోయినట్టుంది. వన్ టైమే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఐ థింక్ లేనట్టుంది. సో అందుకే మీకు కనిపించట్లేదు. బట్ యా, అదర్వైజ్ మీకు అది కనిపించేది. అంటే బేసికల్లీ ఒక ఫైల్ లోపల ఏముందో తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటిది? క్యాట్. ప్రస్తుతానికి ఆ ఫైల్ లేదు, ఫస్ట్ టైమే వస్తుంది. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. సో ఇది ఒక కమాండ్ లైనక్స్. ఇక్కడ వరకు క్లియరా మై డియర్ ఫ్రెండ్స్? ఐమ్ ఆస్కింగ్ యూ. క్లియర్? చలో దెన్. సో మనం రేపు కనెక్ట్ అయ్యాం. కొత్త వాళ్ళందరూ రేపు మీరు మస్ట్ మళ్ళీ కనెక్ట్ కావాలి. సో వేరే ఆప్షన్ లేదండి. సో మీకు చేస్తా మీ ముందే చేస్తా. సో రేపు మళ్ళీ మనం కనెక్ట్ కావాల్సిందే. ఆల్రెడీ లైనక్స్ వచ్చిన వాళ్ళు మీరు రేపు ఎల్లుండి సాటర్డే సండే రివిజన్కి యూజ్ చేసుకోండి. ఓకే, సో యూజ్ టైం ప్రొడక్టివ్లీ. మీరు మీ వీకెండ్స్ని, మీ ఫ్రీ టైంని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేస్తే అంత మంచిది. సరే, ఎనీవే, సో నేను ఇంకా ఫైనల్ క్లోజ్ చేస్తున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి, మోటివేట్ మీ లైక్సే నాకు మోటివేషన్. సో మీరు బేసిక్ కదబ్బా, మీ అకౌంట్కి అయితే డబ్బులు కట్టగట్లేదు లైక్ కొడితే. ఫైన్, ఎనీవేస్, ఫైనల్లీ మీ వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయండి? మర్చిపోకుండా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ ద ఇన్స్టాన్స్, రైట్ క్లిక్, టర్మినేట్ ద ఇన్స్టాన్స్. That's all. That's all, guys. So new people, let us connect tomorrow. Same time, 7:15 to 8:30. మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ ఇంకా మండే నుంచి మీరు అందరూ సేమ్ పేజ్లో, సేమ్ సింక్లో ఉంటారు. గాట్ ఇట్? హలో, ఎనీ క్వశ్చన్స్? అది మాట్లాడండి. ఎస్ బ్రో, ప్లీజ్ టాక్. ఓకే, ఎనీవే, ఓల్డ్ పీపుల్ కూడా మీకు లైనక్స్ కాన్సెప్ట్స్ బ్రష్ అప్ కావాలనుకుంటే రేపు జాయిన్ కండి, నష్టమేం లేదు. ఒక గంట జాయిన్ అయితే. ఓకే, సో మీ కాన్సెప్ట్స్ బ్రష్ అయితే అడగండి. రెహమాన్, యు ఆర్ సపోజ్ టు టాక్. మీరు ఏదో అది మాట్లాడాలి. ఎంతసేపు ఉంటే బిల్ జనరేట్ అవుతుంది సార్? అది ఏం పడదండి, అంత భయపడకండి. 1 or 2 hours బిల్ కూడా ఓకే పడ్డా కూడా 10-20 రూపీస్ అంతే. ఓకే, ఓకే సార్. చలో బాయ్. బాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ టుమారో. అండ్ డైలీ మార్నింగ్ డౌట్ సెషన్స్ లో కనెక్ట్ కండి. మీకోసమే డౌట్ సెషన్స్ మా కోసం కాదు, మీకు హెల్ప్ కావాలని డౌట్ సెషన్స్ పెడుతున్నాను. డౌట్స్ ఉంటే కనెక్ట్. యా, చలో బాయ్.